డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. రంగస్థలం అండి. ఓకే, తనికెళ్ళ భరణి గారు ఇక్కడ రచించారు నాటకం. ఓకే, మూల గ్రంథం ఏదంటే నాటకం. నాటకం నుంచి ఈ రంగస్థలం అనేటువంటి పాఠాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈట మనకు కవి పరిచయంలో, రచయిత పరిచయంలో మనకి ఇవ్వడం జరిగింది తనికెళ్ళ భరణి గారు, చూసుకోవాలి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. భాషాంశాల్లో చూసినట్టయితే మనకు పదజాలము ఫస్ట్ వన్ కనుమరుగు అండి. కనుమరుగు అంటే అదృశ్యం. దూరవాణి వచ్చిన తర్వాత ఉత్తరాలు అదృశ్యమయ్యాయి. హర్షధ్వానాలు అంటే ఏంటంటే, హర్షధ్వనులు అంటే ఏంటంటే చప్పట్లు అండి, చప్పట్లు. ఆమె నటనకు ప్రేక్షకులు చప్పట్లు చేశారు. ఓకే, నెక్స్ట్ కొన్ని నాటకాలు ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి అంటే ఎప్పుడూ యవ్వనంగా, ఎప్పుడూ కొత్తగా. ఓకే, ఎప్పుడూ యవ్వనంగా. సమ్మేళనం అంటే కలయిక. అద్యంతం ఆది నుంచి అంతం వరకు, ఆది నుంచి అంతం వరకు. ఓకే, నెక్స్ట్ క్రింద మనకు పర్యాయ పదాలు అనేటివి రాయమన్నారు. స్త్రీలు, మహిళలు, గ్రామము, పల్లెటూరు, హాస్యం, నవ్వు, నృత్యం, నాటకం లేదా నాట్యం. నృత్యం అంటే నాటకం కాదు, నాట్యం. నాటకం అంటే నాటకం చూడడానికి వచ్చిన వీక్షకులు అందరూ ప్రేక్షకులే. వీక్షకులు, ప్రేక్షకులు. నెక్స్ట్ నానార్థాలకు సంబంధించి చూద్దాము. ఉల్లాసంకి నానార్థం ఏంటంటే సంతోషం, ప్రకాశం, చేరువ, దగ్గర, సమీపం, సేవ, నూతనము అంటే కొత్తదనం, యువ, కాలము, సమయం, నలుపు. ఓకే, కాలం అంటే సమయమైన రాయొచ్చు, నలుపు నానార్థాలు కాబట్టి వేరే వేరే అర్థాలు వచ్చేటివి రాయాలి. కృషి, సేద్యం, ప్రయత్నం, ఉద్యోగం. ఇది మనకు నానార్థాలు. సందులు చూద్దాము. రురాగమ సంధి ఇచ్చారు. ఇక్కడ మనకు పూర్వ పదాలుగా ఏమున్నాయి? పేద, బీద, బాలెంత, మనుమ అనే పదాలు ఉన్నాయి కదా. ఇది పరపదంగా ఏమున్నాయి? ఆలు, ఆలు, ఆలు అనేటువంటి శబ్దం అనేది వస్తుంది.
ఇక్కడ మనకు సూత్రం చూసినట్టయితే ఇవన్నీ మనకి ఏమంటామంటే పేదాది శబ్దాలు అంటాం. పేద, బీద, బాలెంత, మనుమ, ఇంకా ఉన్నాయి ముద్ద, కోమ, గొట్టు, ఐదవ, మనుమ. ఓకే, ఇవన్నీ మనకి ఏంటివంటే పేదాది శబ్దాలు. ఈ పేదాది శబ్దాలకు ఆలు గనక పరమైందంటే గనక మనకు ఇలాగా రురాగమ అంటే మనకి ఇక్కడ రా దీర్ఘమిస్తే రా అనేది చేరడం అనేది జరుగుతుంది. దీన్నే మనము రురాగమ సంధి అంటాం. ఓకే, ఇది మనకు పేదరాలు ఎట్లా విడదీస్తాం? పేద ప్లస్ ఆలు ఏమైంది? పేద ప్లస్ రాలు, పేదరాలు ఆ వెళ్ళిపోయింది, మనకు రా అనేది తీసుకున్నాము. అంటే ఏమనంటే ఇర్ర ప్లస్ ఆ అన్నట్టుగా మనకు ఓకే రా అనేది వస్తుంది. బీదరాలు, బీద ప్లస్ ఆలు, బాలెంతరాలు, బాలెంత ప్లస్ ఆలు, మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు. ఓకే, పేదాది శబ్దాలు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. పేద, బీద, బాలెంత, మనుమ. టెక్స్ట్ బుక్ వరకు అయితే ఇది ఇచ్చారు. ఇంకా ఉన్నాయి ముద్ద, ఇదో ఇక్కడ కోమ, గొట్టు, ఐదవ, మనుమ, ఇవి ఇచ్చినా కూడా మనం రాయాలండి. ఒకటవ సమాసం ఒక సూత్రము ఫస్ట్ది ఏంటంటే కర్మధారయ సమాసంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైందంటే అప్పుడు మనకు అది రాకు దీర్ఘమిస్తే రా అనేది తీసుకుంటాం. ఇర్ర అనేది వస్తుంది మామూలుగా ప్రతిదానికి, ఇంకా ఆలు ఉంటుంది కదా, సో అందుకే మనకు ఇర్ర ప్లస్ ఆ ఏమవుతుంది? రా అనేది అవుతుంది. అందుకే ఇది మనకు రురాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సూత్రం చూడండి, ఇది మనకు సంబంధించి చూసుకున్నాం. సెకండ్ సూత్రం కర్మధారయ సమాసంలో తత్సమ పదాలకండి, తత్సమ పదాలకు ఇవన్నీ ఏంటివంటే మనకు తత్సమ పదాలు. ఇలా తత్సమ పదాలు వచ్చినప్పుడు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి తీరా అంటే ఏంటి? ఆ కదా, సో మనం ఏం తీసుకుంటాం? ఉత్వం తీసుకుంటాం. ఆ కదా, సో ఉత్వం తీసుకుంటాం అంటే ధీరురాలు. ఓకే, ఈ రాకు దీర్ఘమేమో కామన్ ఆలు వచ్చింది కాబట్టి ఇక్కడ ధీరా అంటే ఆ అనేది వచ్చింది కాబట్టి దీన్ని రూగా తీసుకుంటాం, ఊని చేరుస్తాం దీనికి అచ్చు. ఓకే, ధీరురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, శ్రీమంతురాలు, అసాధ్యురాలు. ఓకే, ఇది మనకు సంబంధించి. కానీ ఈ పైన వాటికి మాత్రం చేర్చము, ఎందుకంటే ఇది పేర్వాది శబ్దాలు, పేదాదులు. ఓకే, పేదాదులు వేరు, పేర్వాది శబ్దాలు వేరు, సారీ పేదాదులు. ఇవన్నీ మనకు తత్సమ పదాలండి, తత్సమ పదాలు. ఓకే, చూసుకోవాలి. మనకు విడదీసి రాయండి అని అడుగుతారు, సో చూసుకోవాలి. విడదీసి ఇచ్చి కలిపి రాయమని చెప్పి అడుగుతారు, సో చూసుకోవాలి. ఇలాగ రెండు సూత్రాలు అనేటివి ఉన్నాయి రురాగమ సంధికి. నెక్స్ట్ మనం చూద్దాము లోకానుభవం. లోకానుభవం సంధి చూద్దాం. లోకా ప్లస్ అనుభవం. ఇక్కడ మనకేముంది? ఆ ప్లస్ ఆ ఏమైంది? దీర్ఘం అనేది ఏకాదశమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. అత్యుత్తమం, అతి ప్లస్ ఉత్తమం, అత్యుత్తమం. ఇక్కడ మనకు యనాదేశ సంధి. ముఖాభినయం, ముఖా ప్లస్ అభినయం, ముఖాభినయం. ఇది కూడా మనకు దీర్ఘం ఏకాదేశమైంది. ఆ ప్లస్ ఆ ఏమైంది? దీర్ఘం ఏకాదేశమైంది, ఆ అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. పార్వతీ పరిణయం, పార్వతి యొక్క పరిణయం అంటే పార్వతి యొక్క పరిణయం అంటే యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష. 25 సంవత్సరాలు. ఓకే, 25 అను సంఖ్య గల సంవత్సరాలు. ద్విగు సమాసం. యుగ కవి, యుగ కవి, యుగకర్త అయిన, యుగకర్త అయిన కవి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. యుగకర్త అయిన అంటే విశేషణము ఇక్కడ మనకు పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మయు సభ, మయు సభ, మయ సభ. ఇక్కడ మనకు మయు సభ అని రావాలి. మయుడు అంటే మయుడు అంటే నిర్మాత అని. ఓకేనా, అంటే మయుడు చేత నిర్మించిన సభ అని మీనింగ్. అంటే నిర్మాత చేత నిర్మించిన మనకు సభ అని మీనింగ్లో వస్తుంది. తృతీయ తత్పురుష సమాసం. మయుని చేత, మయునిచే నిర్మించబడిన సభ. చేతంచే తోడంతో వచ్చింది కాబట్టి సో తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ శైలజ సైకిల్ తొక్కుతూ పాత పాడుతున్నది. మనకి ఇక్కడ సామాన్య వాక్యాలుగా రాయమన్నారు. శైలజ సైకిల్ తొక్కుతున్నది, శైలజ పాట పాడుతున్నది. రామారావు అన్నం తిని పడుకున్నాడు, రామారావు అన్నం తిన్నాడు, రామారావు పడుకున్నాడు. సీతమ్మ బట్టలు ఉతికి ఆరవేసింది, సీతమ్మ బట్టలు ఉతికింది, సీతమ్మ బట్టలు ఆరవేసింది. శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు, శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు.
అలంకారాలు, స్వభావోక్తి అలంకారం. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నెగ్గించి చెంగు చెంగున గెంతుచున్నాయి. బిత్తర చూపులు చూస్తూ చెవులు నెగ్గించి చెంగు చెంగున గెంతుతున్నాయి. ఇక్కడ దాని స్వభావం ఎలా ఉందో అలా చెప్పారంటే అక్కడ మనకు బాడీ పార్ట్స్ని కూడా పోల్చుకొని వర్ణించడం అనేది జరుగుతుంది కదా. ఇక్కడ స్వభావ సిద్ధమైన స్థితిని ఉన్నట్లుగా వర్ణించి చెప్పారు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే స్వభావోక్తి అలంకారం అని చెప్తాం. దాని యొక్క జాతి, గుణ అంటే క్రియ అంటే దాని గుణాలు ఎలా ఉన్నాయి, బిత్తర చూపులు చూస్తుంది అది ఒకటి. ఓకే, చెవులను ఇట్లా నిగ్గించింది, చెంగున ఎగురుతుంది. అలాగా ఉన్నట్లు ఆ సందర్భంని, ఆ శారీరక కదలికలు ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా వర్ణించి ఇలా ఉన్నట్టుగా వర్ణించి చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, స్వభావోక్తి అలంకారం. ఈ విధంగా జాతి, గుణ, క్రియలను ఉన్నట్టుగా మనోహరంగా వర్ణించి చెప్పారనుకోండి, దానినే స్వభావోక్తి అలంకారం అని చెప్పి అంటాము. ఇక్కడ చూడండి, చల్లని గాలి పూల తోటలోని మొక్కలు తలలూపుతున్నాయి. ఇది కూడా మనకు అదే. ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. కొండపై నుంచి జాలువారుతున్న సెలయేల్లో మీనములు మేనమరచి గెంతుతున్నాయి. మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు. ఇదంతా మనకు స్వభావోక్తి అలంకారం కిందకి వస్తుంది, చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు ఒక పోయం ఇచ్చారు, భాస్కర శతకంలోంచి తీసుకోవడం జరిగింది. ఇది భాస్కర శతకానికి సంబంధించి మగుటం, అందుకే భాస్కర అని ఉంది. మనకు భాస్కర శతకం అనేది రచించింది ఎవరు, మారద వెంకయ్య గారండి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. ప్రియం డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి, క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.